లేకపోతే ఏదో ఒక రకంగా చెక్కనో లేకుంటే కట్టె ఏదో నీ పాదమునకు తట్టుకొని కింద పడితే తిరిగి లేస్తావు నువ్వు. కానీ లోతైన గొయ్యిలో పడితే లేస్తావు నువ్వు. అనుకోకుండా నువ్వు వెళ్ళి సరాసరి పడమే లోతైన గొయ్యిలో పడితే అక్కడి నుంచి లేవలేవు, నువ్వు రాలేవు. అందుకనే వాక్యంలో ఒక మాట రాయబడింది, వేశ్య లోతైన గొయ్యి. అయితే ఒకరోజు ఏమైపోయింది బైబిల్లో చదివితే, వేశ్య సాంగత్యం చేసినాడంతా ఉన్న ఆస్తిని అంతా అమ్ముకుంటాడని బైబిల్ సెలవిస్తుంటుంది. వేశ్య సాంగత్యం చేస్తే ఉన్న ఆస్తి అంతా అమ్ముకొని ఇంట్లో ఏమైపోతుందంటే భార్య దగ్గర సమాధానం ఉండదు, భార్యను సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రేమించలేడు, పిల్లలతో సమయాన్ని గడపలేడు, పిల్లల్ని ప్రేమించలేడు. ఏమైపోతే తన జీవితంలో అంటే ఎంతసేపు ఆ గుంతలో పడిన